ఈ రోజు అధికారం ఉంది కదా అని ఎగిరెగిరి పడితే రాబోయే కాలంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎగిరెగిరి పడిన వాళ్ళని ఎగరేసి తంతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఆమె ఏం మాట్లాడింది? 175కు 170 స్థానాలు మేమే గెలవబోతా ఉన్నాం అనింది. గెలిచినావా? అస్సాం అయిపోయింది. అదే విధంగా కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని ఓడించినామనింది. ఏమైంది? అస్సామే. బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలుచాదనింది. అది పోయింది. జగన్ ఉన్న చిటికి నేల మీద ఉండే ఇంటికి కూడా పీకలేరు అనింది. ఇప్పుడు ప్రజలు ఏం పెరుగుతున్నారో, అధికారులు ఏం పెరుగుతున్నారో తెలియకుండా పోయింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా దాకనేను అనింది. ఈరోజు బ్రహ్మాండంగా ఆయన అసెంబ్లీలోకి పోయి డిప్యూటీ సీఎం అయి బ్రహ్మాండంగా ఇంకొక శాఖ మంత్రిగా బ్రహ్మాండంగా ఆయన ముందుకు పోతా ఉన్నాడు. అదేవిధంగా కుంభమేళాకు పోయి అక్క పాదం పెట్టడం, ఎక్కలేసారు శవాలు. పాదం మహిమ ఏం చేస్తాం? మనం అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది మీద దాడులు జరిగినాయి? ఆ దాడులు జరిగిన సమయంలో నువ్వు ఆ దాడికి పాల్పడినటువంటి వాళ్ళ మీద ఏ విధంగా చర్యలు తీసుకున్నావు? అదే విధంగా చూస్తే దాడికి ఎవరైతే గురై ఉంటారో వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళని ఎందుకైతే నువ్వు పరామర్శించను వాళ్ళ గతంలో చెప్పు. గంజాయి మత్తులో ఒక మహిళ మీద అఘాయిత్యానికి పాల్పడితే ఆమె ఏమనింది? ఆ హోంమంత్రి తానేటి వనిత మన పార్టీలో ఉంటే ఆమె ఎట్టమైందో తెలీదు. ఆ హోంమంత్రిగా ఉన్నింది. ఈరోజు బయటికి రాలా. ఆ తానేటి వనిత ఏమనింది? గంజాయి మత్తులో చేసుంటారనింది. ఒక హోంమంత్రిగా ఉండి గంజాయి మత్తులో చేసుంటారు అనింది. ఇంకేం చెప్తావు దీనికి సమాధానము? ఇట్లాంటివన్నీ చెప్పుకుంటా పోతే కోకొల్లలు ఉన్నాయి. ఆర్కే రోజా, నువ్వు దయచేసి ఇటువంటి బఫూన్ మాటలు, ఇటువంటి అవులే మాటలు మాట్లాడినావంటే రాబోయే రోజుల్లో భారీ మూల్యాన్ని మనం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇప్పటికే 11 స్థానాలకు మనం పరిమితమైనాం. ఇక నువ్వు రాష్ట్రానికి కానీ లేదంటే మోహదానికి కానీ ఏ దానికి అవసరం పడవు. కొద్దిగా నువ్వు ఆచితూచి మాట్లాడితే బాగుంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ